ఆ చిన్న గుంపు ఈరోజు ప్రపంచంలోనే పెద్ద గుంపుగా మారిపోయింది. ఇప్పుడు చెప్పండి, యేసయ్య వాక్యం నెరవేరిందా లేదా? చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట తండ్రికి ఇష్టమాయను. నువ్వు అనుకుంటున్నావా నేను ముగ్గురు నలుగురుమే కూర్చొని ప్రార్థన చేస్తున్నావని? పిచ్చిదాని ఒక సంఘం అయింది అక్కడ. ఆ ఊర్లోనే ఒక ఉద్యోగం వచ్చింది. మేము ఇద్దరు ముగ్గురు నలుగురు మేమేం సంఘం అన్నంటే, నీకెందుకు, నువ్వు కూర్చో, మొదలుపెట్టు పరిచర్య. అది ముందు ప్రార్థనా సేవగా ప్రారంభించు. అవసరమైన విషయాలు చెబుతున్నానండి. ఏమండి, అప్పులు తీరతాయి, నొప్పులు తగ్గుతాయి, సమస్యలు పోతాయి, ఇరుకులు పోతాయి, ఇబ్బందులు పోతాయి, కష్టాలు పోతాయి, కన్నీళ్లు పోతాయి, అన్నీ మామూలు కథే. ఆయన దగ్గర పోతే ఎడకపోతాయి, ఆయనే తీసేస్తాడు తప్పకుండా. ఆయనే తీసేస్తాడండి. సచ్చేవాళ్ళని బతికిచ్చాడు, సచ్చిన వాళ్ళని కూడా బతికిచ్చాడు, రోగాలు ఉన్న రోగాలు లేకుండా చేశాడు, రిపోర్ట్స్ మార్చాడు. ఇప్పటికీ లక్షల కొలది సాక్ష్యాలు వస్తానే ఉన్నాయి. ఆదివారం సాక్ష్యాలు వింటానే ఉన్నాం. ఎంతమంది జీవితాల్లో జరిగించిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. కానీ ఇప్పుడు నువ్వు గమనించాల్సింది ఏంటంటే, నువ్వు ఏది వెతకాలో నువ్వు దాన్ని స్పర్శించి ఉండాలి, దాన్ని గ్రహించి ఉండాలి. నేను మీకు చెప్పే శుభవార్త ఏంటంటే, నేను చెప్తున్నా, ఒక చిన్న ప్రార్థనా గుంపుని నువ్వు ప్రారంభించురా తల్లి. అన్నా, నేను ఒక చిన్న ప్రార్థనా గుంపును ప్రారంభించాను, మా ప్రాంతంలో సహవాసం కోసం ఆశిస్తూ ఉన్నామన్నా, దేవుని కృపలో ఒక 10-15 మంది కూడుకుంటా ఉన్నారన్నా అని నువ్వు చెప్పు. నాకు నా తండ్రి చిత్తం అయితే నేను నా ఊరికి వస్తా. ఒక 15-20 మంది సమకూడిందా కష్టపడు, నేను వస్తా. రాననుకోవద్దు, నా తండ్రి చిత్తం అయితే నా తండ్రి తెస్తాడు. ఇది ఏ ఊరైనా సరే, ఏ మూలైనా సరే. కానీ నువ్వు పనికి పూనుకోవాలా, ఇటు వదిలేస్తే కాదు. అంటే అన్నా, నాకు ప్రార్థన చేయటం రాదు, నలుగురితో మాట్లాడటం రాదు కదా. నీ చిన్నప్పుడు, నువ్వు పుట్టినప్పుడు రాదు అంటాం కూడా రాదు నీకు. ఇప్పుడు రాదు అని మాట్లాడుతున్నావుగా. నా తండ్రి నీకు బలాన్ని ఇస్తాడు. ప్రయత్నం చేయి. వెతుకురా తల్లి, దేవుని రాజ్యాన్ని వెతుకురా. నీకు కావలసినవన్నీ ఏం అక్కర్లు ఉన్నాయో, ఏం అవసరాలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నావో, దేని చేత నల్లగొట్టబడుతున్నావో నా తండ్రి తెలుసుకోనంత వెర్రోడేం కాదు, కళ్ళు లేనోడేం కాదు. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, రాస్తున్నాడు. నీకు ఎప్పుడెప్పుడు ఏదేది దక్కాలో, ఎలా అందుకోవాలో, ఏది నీకు ఎప్పుడు ఎలా ప్రాప్తించాలో మొత్తం రెడీ చేసి పెట్టాడు. ఆ ఘట్టాలు వచ్చినప్పుడు, ఆ సందర్భాలు వచ్చినప్పుడు, ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు నువ్వు ఆశించినవి, అడిగినవి, అడగనవి కూడా నీకు అందేటట్టు నా దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. డిజైన్ చేసి పెట్టాడు నా దేవుడు. ఆ సమయం వచ్చినప్పుడు అదే పరిగెత్తుకుంటా వచ్చింది నీ దగ్గరికి. నువ్వేం టెన్షన్ పడవద్దు, ఒత్తిడి గురి కావద్దు. నీ పిల్లల లైఫ్లు సెటిల్ అవుతాయి, వాళ్ళ భవిష్యత్తులు శుభప్రదం అవుతాయి. వాళ్ళ ఈళ్ళు మించిపోతూనే లేదు, వాళ్ళకి కార్యం చేస్తాడు దేవుడు.